పేద మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేసుకొని కిడ్నీ మాఫియా వల విసురుతోంది. ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్ టైం సెటిల్ అవ్వచ్చు అంటూ ట్రాప్లోకి దింపుతోంది. లక్షల ఎర చూపి కోట్లు దండుకుంటున్నారు ఈ కేటుగాళ్లు. హైదరాబాద్ సరూర్ నగర్ అలకానంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడులు చేయడంతో పాటు గుట్టు చప్పుడు కాకుండా 55 లక్షల రూపాయలు కాజేసేందుకు కొందరు మాయగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. అయితే వైద్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టు రట్టయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో అలకానంద ఆసుపత్రి యజమాని సహా 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని కీలక విషయాలను రాబడుతున్నారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందంటున్నారు అధికారులు. అమాయకులు అత్యంత నిరుపేదల ఆర్థిక దుస్థితిని ఆసరాగా తీసుకుని వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్కు ఒప్పిస్తున్నారని తెలిపారు. అలకానంద హాస్పిటల్లో తమిళనాడుకు చెందిన 2 మహిళల నుంచి కిడ్నీలు తీసుకుని కర్ణాటకకు చెందిన వారికి అమర్చారని అధికారులు వెల్లడించారు. ఇక అలకానంద ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది. కిడ్నీ రాకెట్ కేసును సిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. ఇక కేసు పూర్వాపరాలను సమీక్షించిన మంత్రి తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక అలకానంద కేసు మాత్రమే కాదు, తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై సిఐడి ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. గతంలో జరిగిన వ్యవహారాలకు ప్రస్తుత కేసుకు ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై ఆరా తీయనున్నారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్రమాలలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్లు గతంలో వచ్చిన ఆరోపణలపైన ఎంక్వైరీ జరపనున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న శస్త్రచికిత్సలపైన నిఘా పెట్టనున్నారు. గర్భిణుల వివరాలను నమోదు చేస్తున్నట్టుగానే ఇతర సర్జరీలకు సంబంధించిన వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. మొత్తంగా అలకానంద కేసుతో పాటు పాత కేసులను బయటకు తీసేందుకు సిఐడి అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఎంక్వైరీలో ఇంకెన్ని దుర్మార్గాలు బయటపడతాయో చూడాలి.